కాచిగూడ రాష్ట్ర కార్యాలయంలో సామాజిక న్యాయం ఎస్ జైపాల్ రెడ్డి అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. పుట్టుకతో ఉన్నత వర్గానికి చెందినవాడైనప్పటికీ సమాజాన్ని ఆకాంక్షించిన దార్శనికుడు సోదిని జైపాల్ రెడ్డి అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. స్వర్గీయ జైపాల్ రెడ్డి కేంద్ర పెట్రోలియం మంత్రిగా ఉన్నప్పుడు పెట్రోల్ బంక్లలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించారని వకులాభరణం గుర్తు చేశారు. మెజారిటీ జనాభా కలిగిన బీసీలు అన్ని రంగాలలో ఎదిగినప్పుడే దేశం వేగంగా ప్రగతి సాధిస్తుందని దివంగత జైపాల్ రెడ్డి అంటుండేవారని జాతీయ బీసీ దళ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు. ఈరోజు కేంద్ర మాజీ మంత్రివర్యులు జైపాల్ రెడ్డి గారి ఒక 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన గుర్తించుకుంటూ ఆయన చేసిన మంచి అనేక వాటిని నెమరు వేసుకుంటూ ఈరోజు సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మరియు అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అనేక కుల సంఘాలు మరియు బీసీ సంఘాలు, ముఖ్యంగా తెలంగాణ జేఏసీ మన యుగేందర్ గౌడ్ గారు కూడా ఈరోజు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన గురించి ఆయనను గుర్తు చేసుకోవాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను. ఈరోజు మాజీ మంత్రివర్యులు, కేంద్ర మాజీ మంత్రివర్యులు జైపాల్ రెడ్డి గారు తెలంగాణ రాజకీయాలలో ఒక చెరగని ముద్ర. ఆయన చేసిన సేవ కావచ్చు, ఆయన చేసిన కృషి మరవలేనిదని తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కీలక పాత్ర పోషించింది జైపాల్ రెడ్డి గారని అది అక్షర సత్యం అని తెలియజేస్తున్నాను. ఆయన తెలంగాణ ఏర్పాటులో ఆయన చేసిన సేవ కావచ్చు, ఆయన చేసిన కృషి కావచ్చు ఎనలేనిదని తెలియజేస్తున్నాను. ఈరోజు కేంద్ర మాజీ మంత్రివర్యులు జైపాల్ రెడ్డి గారి ఒక 5వ